అందరికీ కూడా పేరు పేరు అందరికీ టీం అందరికీ టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ్ ఈ స్టోరీ నాకు ఇందాక సన్నీ గారు చెప్పినట్టు పవన్ నేను సన్నీ గారు ఒక ప్రాజెక్ట్ అనుకునే టైంలో హుస్సేన్ షాన్ మా దగ్గరికి తీసుకొచ్చి స్టోరీ చెప్పించారు. సో అప్పటి నుంచి జరిగి స్టార్ట్ అయింది. నేను సన్నీ గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం, అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ చేద్దాం ఏం చేద్దాం అని. నేను అప్పటికి కూడా ఇంకా డిఫరెంట్ జానర్సే చేస్తూ ఉండేవాడిని. సో ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్దాం అంటారేమో అని అనుకున్నా, బట్ కాకుండా ఇది మా బ్యానర్లో ఫస్ట్ ఫిలిం కాబట్టి ఒక మంచి కంటెంట్ తీయాలని మీరు గట్టిగా నమ్మారు. సో ఈరోజు ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి కంటెంట్ ఫిల్మ్ అని ఇది చేసినందుకు వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ టైం గురించి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీకంటే ఎక్కువ రంగయ్య షూట్లో ఉండేవారు. సో అన్నీ చూసుకునేవారు హ్యాపీగా మాకు. సో బాగుండేది, ఫ్రెండ్ వెరీ కామ్గా కూల్గా సెట్ అంతా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. అప్పుడప్పుడు గెస్ట్ లెక్చరర్లాగా వినయ్ గారు వస్తూ ఉండేవారు, డైట్ కొట్టేసి వెళ్ళిపోయేవారు. సో ఎవరికి ఏం పెద్ద ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అందరూ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అనేది. ఇంకా మా యాక్టర్స్ దీనికి వస్తే చిన్న గారు, సుదర్శన్, రచరవి గారు, అయ్యప్ప గారు, రేపాజాన్, పాప, అందరికంటే పాపే మనకి సినిమాకి హీరో. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇది అందరికీ కూడా కొంచెం వెరైటీ క్యారెక్టర్సే, రెగ్యులర్గా చేసేదాన్ని బ్రేక్ చేసుకొని కొత్తగా ట్రై చేసిన క్యారెక్టర్స్. అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్. ఇవాళ ఆడియన్స్ కూడా అదే ఫ్రెష్నెస్ ఫీల్ అవుతున్నందుకు వెరీ హ్యాపీ. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా కెమెరా విద్యాసాగర్ గారు, నిజంగానే సన్నీ అన్నట్టు లాస్ట్ చూసుకునే వరకు నాకు ఏంట్రా ఈ కలర్లు, ఎవరు రెడ్ లైట్లు పెడుతున్నారు, బ్లూ లైట్లు పెడుతున్నారు, అసలు ఫేస్ కూడా చూసుకోలేదు నేను ఈ సినిమా ప్రాసెస్లో ఎక్కడ కూడా. చాలా కొత్తగా చూపించారు. ఫెంటాస్టిక్ వర్క్ అండి. నాకు తెలిసి మళ్ళీ మేము ఏం చేద్దామన్నా మీరు దొరకరు, అంత మంచి పేరు వస్తుంది డెఫినెట్గా మీ వర్క్కి. చాలా థ్యాంక్స్ అండి. మీరు అన్వర్ గారు అందరికీ కూడా థ్యాంక్స్, మీ టీం అందరికీ. సినిమా అంతా అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది. ఈ సినిమా ప్రాసెస్లో డౌట్లు, థ్రిల్లర్లు అంటే బేసిక్గా కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి కదా మనకి. పిల్లల్ని అసలు ఎందుకు చేస్తున్నాడు,